మనం మన ప్రభువుని ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 26 నేను చదువుతాను, 27 మీరందరూ కలిపి చదవండి. 26, 27 వచ్చినారు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. యెషూరును దేవుని పోలినవాడెవడునూ లేదు. ఆయన నీకు సహాయము చేయుటకై ఆకాశవాపనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాపనుడగును. ఇరవై 27వ వచనాన్ని బిగ్గరగా అందరం స్పష్టంగా గట్టిగా చదువుదాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా నుండ బాహువులు నీ క్రింద నుండి. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయును. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారలారా, మనం ప్రభువును ఆరాధించుట యొక్క గొప్పతనం లేదా ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఉన్నాం. ఈ డోర్ వేసేయండి అమ్మా, ఆ డోర్ వేసేయండి. ఆరాధన ఆయనను ప్రశంసించడమే, ఆయనను పొగడడం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆరాధన. సమాజంలో దేవుని ఇంటికి వచ్చిన మనం ప్రభువు ఏమై ఉన్నాడో, ఆయన మనకేమి చేశాడో తలంచుకుంటూ ఆయన ఆరాధన చేస్తున్నామా? గణపరుస్తూ ఉన్నామా? ఆరాధన ద్వారా అత్యధికమైన ఆశీర్వాదాలు మనం పొందుతాం. గొప్ప మహిమా ప్రభావాలు దేవునికి ఆరోపిస్తాం. ఆయన మహిమ పొందేటువంటి వాడిగా ఉంటాడు. మరి గడిచిన ఆదివారం మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. కొన్ని విషయాలు అందులో గమనిస్తూ వచ్చాం. 27వ వచనంలో ఏమని రాయబడిందంటే, శాశ్వతుడైన దేవుడు నీకు. ఎవరైతే దేవుడు శాశ్వతుడని ఆయన ఆశ్రయించి తమ సొంత రక్షకుడిగా, దేవుడిగా ఆయనను అంగీకరిస్తారో వారికి ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన రాజ్యం శాశ్వతమైనది, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఆయన శాసనములు శాశ్వతమైనవి, ఆయన సింహాసనము కూడా శాశ్వతమైనది. మరి ఆ శాశ్వతుడైన దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన మనకి ఎట్టి దీవెనలను ఇస్తున్నాడు. ఆయన శాశ్వతుడైన దేవుడై ఉండి అక్కడే ఉండలేదు, కానీ అస్థిరులైన, నీడ వంటి వారైన, పాపులైన మానవుని కొరకు గొప్ప కార్యాలను చేశాడు. మొట్టమొదట మనం గమనించాం, ఆయన శాశ్వతమైన ప్రేమ చూపించాడు. రెండవదిగా శాశ్వతమైనటువంటి కృపను చూపించాడు. మూడవదిగా శాశ్వతమైన స్వాస్థ్యాన్ని ఆయనను అంగీకరించిన వారందరికీ ఆయన అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభువును మనం గత దినాలలో ఆరాధన చేశాం.
దేవుడు శాశ్వతుడై ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరతరములు ఉంచుతా ఉన్నాడు. అంతేకాదు ఆయన శాశ్వతమైన జీవం కూడా మనకిస్తా ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము అన్నాడు. రక్షించబడిన వారు దేవుని వాక్యమూలముగా పుడుతున్నారు. మరి దేవుని యొక్క వాక్యము శాశ్వతమైన జీవము గలది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నశించిపోయే క్షయమైపోయేటువంటిది కాక అక్షయమైన జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు అన్నాడు. ఈ జీవం మనలో ఉంటే శాశ్వతంగా జీవితులవుతాం, నిత్య జీవం పొందుతాం. దేవుని వాక్యమూలముగా పుట్టి తిరిగి జన్మించిన వారందరూ శాశ్వత జీవము గలవారు. శాశ్వత జీవము అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నువ్వు రక్షించబడ్డావా? వాక్యమూలముగా పుట్టావా? ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావా? రక్షణ లేకుండానే బాప్తిసం తీసుకోవచ్చు. రక్షణ లేకుండానే తెలియక కొంతమంది బలలో పాలు పొందుతారు. నువ్వెన్ని చేసినా కూడా ఈ అక్షయమగు జీవం లేదా దేవుని వాక్యమూలంగా పుట్టకపోతే శాశ్వత జీవము నీలో ఉండదు. దేవుని వాక్యం నీ పాపము గురించి నిన్ను ఒప్పించి కన్నీరు పశ్చాత్తాపము నీలో పుట్టించి నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తుంది. యేసు ప్రభు వారు మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. ఏదో కొనసాగించేటువంటి జీవితాన్ని ఇవ్వడానికి కాదు, నరకము నుంచి విమోచించి శాశ్వత జీవం మనలో ఉంచి ఆ శాశ్వతుడైన దేవుని దగ్గర యుగాయుగాలు ఉండడానికి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. శాశ్వత కాలం వరకు శాశ్వత జీవాన్ని మనకిచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ రక్షణ పొందిన వారి ధన్యత ఎంతో గొప్పది. ఈ దినాన గుర్తించండి, శాశ్వత జీవం పొందిన వారం. మనం నశించే వారం కాదు, మన జీవితం ముగిసేది కాదు. మరణము తర్వాత యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ నిత్య జీవము పొంది యుగ యుగములు కూడా ప్రభుతో ఉంటారు. ఈ జీవం మనలో ఉంటే మన రక్షకుణ్ణి ఆరాధించకుండా మనం ఎలా ఉంటాం? దేవా, నీవు నాకు ఇచ్చిన శాశ్వతమైన జీవానికి నీకు కృతజ్ఞతలు అంటూ ప్రభువుని ఆరాధించాలి. అంతేకాదు, దేవుని నామమునకు కలిగే మహిమ శాశ్వతమైన మహిమ. ఆ మహిమనే దేవుడు మనకిచ్చాడు. కొన్ని మహిమలు వాడిపోతాయి, కొన్ని మహిమలు కొంతకాలమే ఉంటాయి. గడ్డి ఎండును పువ్వురాలును అన్నాడు. ఈ లోకంలో ఎంత ప్రభావపూరితమైన మహిమ అయినా శాశ్వత కాలం ఉండదు. కానీ దేవుడు శాశ్వత మహిమ గలవాడు. ఆ శాశ్వత మహిమతో నన్ను ఆశీర్వదించమని దావీదు కోరుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు శాశ్వతమైన మహిమ ఇచ్చాడు. చూడండి, మొట్టమొదటిగా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు నీ నామమునకు శాశ్వత
మహిమ కలుగునట్లు. శాశ్వత మహిమ కలిగిన దేవుడు. దావీదు దాన్ని అపేక్షిస్తూ ఉన్నాడు. నా కుటుంబం ఆశీర్వాదమునుంది, నిత్యము నీ సన్నిధిని ఆశీర్వదింపబడునుగాక అన్నాడు. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు ఎవరిని ఎరిగాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని ఏర్పరచుకున్నాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరుస్తున్నాడు. మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే వాడబారని మహిమ, ఇంకా చెప్పాలంటే శాశ్వత మహిమ. ప్రభువుకున్నటువంటి మహిమను మనం పొందబోతా ఉన్నాం. ఆయన మనకు శాశ్వత జీవం ఇవ్వడమే కాదు, శాశ్వతమైన మహిమను కూడా మనకిచ్చాడు. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 22వ వచనం. యోహాను శుభవార్త 17:22. వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. నా మహిమను వారికిచ్చి తిని అన్నాడు. దేవుని యొక్క మహిమ శాశ్వతమైనది అని మనం చూసాము. ఆ శాశ్వతమైన మహిమే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చాడు. శాశ్వత జీవమిచ్చాడు, శాశ్వతమైన మహిమనిచ్చాడు. ఈ మహిమ ఎవ్వరు కూడా దొంగిలించలేనిది, ఎత్తుకుపోలేనిది. మనం ఎంత ధన్యులం, నీడలాంటి అస్థిరులం, విసరి వెళ్ళి మరలా తిరిగి రాని గాలిని పోలిన వారం, మంటి వారం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. భ్రష్టులమైన మనకింత గొప్ప ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. తన శిలువ మరణము ద్వారా శాశ్వత జీవం ఇచ్చాడు, శాశ్వతమైన మహిమిచ్చాడు. అంతేకాదు శాశ్వత శోభాతిశయముగా మనల్ని చేశాడు. 60వ అధ్యాయానికి రండి. ఏషియా గ్రంథం 15వ వచనం చదవండి. 60:15. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదని అన్నాడు. శాశ్వత శోభ అంటే అలంకరణ, ఇంకా చెప్పాలంటే శాశ్వతమైన ప్రభావం. ఇశ్రాయేలీయుల దేవుడు తనను అంగీకరించిన వారందరికీ గొప్ప కృపనిస్తున్నాడు. శాశ్వత శోభాతిశయముగా అనేక తరాలకు, అంటే ఇంకా చెప్పాలంటే శాశ్వత సంతోషమునకు కారణంగా చేస్తూ ఉన్నాడు. యెరూషలేము పాపము చేత భ్రష్టమై శత్రువుల చేతికి చిక్కి కూలగొట్టబడి ఆ పట్టణము విసర్జింపబడినది, తృణీకరింపబడినది. పట్టణంలో సంతోషం లేదు, పెళ్లి కుమారుని స్వరం లేదు, పెళ్లి కుమార్తె స్వరం లేదు, సంగీతము లేదు. కానీ దేవుడు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. భూప్రపంచమంతటికి దాన్ని తలామానికగా చేశాడు. యెరూషలేమే శాశ్వత శోభాతిశయం, 1000 ఏళ్ల పాలనలో భూమికి మధ్యస్థ భాగమై సర్వదేశములకు రాజధాని అయి విలసిల్లబోతా ఉంది. యేసు ప్రభువారే ఆ శాశ్వత సింహాసనం మీద నుండి ఆ పట్టణాన్ని శాశ్వత శోభాతిశయంగాను అలాగే శాశ్వతంగా సంతోష కారణంగాను చేయబోతా ఉన్నాడు. రక్షించబడిన దేవుని బిడ్డ కూడా
యెరూషలేమునకు సూచనగా ఉన్నాడు, మనకు ఆధిక్యతను ప్రభువిస్తూ ఉంటున్నాడు. కాబట్టి శాశ్వతుడైన దేవుడు శాశ్వత జీవమిచ్చాడు, శాశ్వత మహిమను ఇచ్చాడు, శాశ్వత శోభాతిశయముగా చేశాడు, శాశ్వత సంతోషకరణంగా చేశాడు. ఇంత అద్భుతమైన దేవునికి మనం ఏమి ఇవ్వగలం? ఆయన నిత్యమైన బాహువులు నీ క్రింద నుండును అన్నాడు. ఎంత సమీపంగా చంటి పిల్లని ఎత్తుకున్నట్టుగా ఆయన మనల్ని ఎత్తుకుంటున్నాడు. మోకాళ్ళ మీద ఆడిస్తున్నాడు, భుజములపై మోస్తున్నాడు, గొప్ప ఆదరణతో నింపుతా ఉన్నాడు. అందుకే ఆదివారం ప్రభు దినం, ఇంకా చెప్పాలంటే ఆరాధనా దినం. మన స్వరమెత్తి మహాసమాజంలో దేవుడు మనకు చేసిన మేలులను బట్టి మనం మౌనంగా ఉండొద్దు. పాపి అయి తృణీకరింపబడి నరక పాత్రుడనైన నాకు శాశ్వతుడైన దేవా, శాశ్వత జీవం ఇచ్చావు, శాశ్వత మహిమ ఇచ్చావు, శాశ్వత శోభాతిశయంగా అలంకరించావు, అంతేకాదు శాశ్వత సంతోషంగా చేశావు. నన్ను చూసిన వాళ్ళందరూ ఎప్పుడూ విచారపడేవారు, నన్ను బట్టి సంతోషపడేవారు ఎవరు లేరు. కానీ ఇప్పుడైతే నిన్ను బట్టి నన్ను చూచిన వారందరూ ఆనందిస్తూ ఉన్నారు. శాశ్వతంగా నన్ను సంతోషానికి కారణం చేసిన నీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను అంటూ ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకంటే శిలువ మరణం నీ కొరకు నా కొరకు ఎవ్వరూ భరించలేదు. ఆయన నీ నా స్థానాన్ని తీసుకున్నాడు. మన చేతుల్లో పడవలసిన మేకులు ఆయన చేతుల్లో పడ్డాయి. తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు ఆయన భరించాడు. మండుటెండలో ఆ నిలువు కరకు అడ్డు కరకు వేలాడదీయబడ్డాడు, రక్తం కార్చి చనిపోయాడు. ప్రాణం పెట్టాడు, విలువైనటువంటి ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైతే నేను పాపిని ప్రభాని ఒప్పుకుంటారో వారందరికీ ఆధిక్యత కలుగుతుంది. ఒకవేళ రక్షించబడి ఉంటే దేవుని బలియాగాన్ని ఎప్పుడూ మన కళ్ళ ముందు ఉంచుకోవాలి. దావీదు ఆరాధించినట్టుగా, అద్భుతమైన దేవా నీకు స్తోత్రం, నేనేమి ఇవ్వగలను? ఇదిగైనా విరిగి నలిగిన హృదయంతో నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతలన్నిటికీ కృతజ్ఞతలంటూ ప్రభువును ఘనపరుస్తూ మనం ఆయన ఆరాధన చేద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలందరూ లేచి ఒకరి తర్వాత ఒకరు సండే స్కూల్కి వెళ్తారు. మనం ఆరాధనలో పాల్పొందుదాం.